చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ ఒక్కళ్ళు నడవడానికి మాత్రమే స్పేస్ ఉంది ఇక్కడ. ఇవి మన వీకెండ్ ప్లాన్స్ అన్ని నంద్యాలలో ప్లాన్ చేసాం మన బీటెక్ ఫ్రెండ్స్తో. సో ఒక ఇద్దరైతే మనకి విజయవాడలో కలుస్తారు. సో వాళ్ళతో కలిసి మనం నంద్యాల వెళ్ళిపోతున్నాం. ఇదే మన ట్రైన్. ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరే కాసులంటే గారడంట. ఈవినింగ్ 4 o'clockకి మనం మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అవుతుంది, మిడ్ నైట్. జస్ట్ ఇప్పుడే నంద్యాలలో ల్యాండ్ అయ్యాను. రేపొద్దున మనం ప్లాన్ చేద్దాం ఎక్కడెక్కడికి వెళ్దామని. బాగా ఇదే ట్రైన్ నంద్యాల ట్రిప్ వేసాం మా ఫ్రెండ్స్ కలిసి. ఆ టైంలో ఈ రోడ్ మొత్తం నడుచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్తో సరదాగా. ఆఫ్టర్ 4 years టుడే మళ్ళీ నంద్యాల వచ్చాను, మళ్ళీ మా ఫ్రెండ్స్తోనే. కానీ ఈసారి గుడికి కాదు, గోయింగ్ టు బి సంథింగ్. నైట్ రూమ్కి వచ్చేసరికి 12:30 అలా అయింది. ఆ తర్వాత బాగా కబుర్లు చెప్పుకొని పడుకునేసరికి 2 o'clock అయింది. మళ్ళీ 5 o'clock తెచ్చాం. అహోబిలం వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ టైం కాలేజ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా వచ్చాం, నంద్యాలకు వచ్చాం. సో మహానంది, యాగంటి ఈ 2 ప్లేసులకి వెళ్ళాం, కానీ అప్పుడు అహోబిలం దగ్గరికి వెళ్ళలేదు. సో ఎలాగో వచ్చాం కదా, ఈసారి డైరెక్ట్గా ఫస్ట్ మనం అహోబిలానికి వెళ్దాం. కొబ్బరిలోనంట ముందుగా రాస్తావా? చెట్టు నుంచి ఏదైనా ఆయిల్ వస్తుంది చూడు ఎందుకని పాడేస్తాం. జిల్లెడు పోలా అడంగా బావా హరే రామ హరే రామ 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 హరే హరే. ఇప్పటి వరకు మనం వచ్చిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఎక్కడం ఒక ఎత్తు. మొత్తం రాళ్ళు అంతా కొంచెం కష్టంగా ఉంటుంది అంట ఎక్కడం. చూద్దాం, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చెప్పారు. లెట్స్ గో.
రాక్ ఆన్ బ్రో అన్ని సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి ఇక్కడ వరకు మనకి ఎవరో ఒకరు కనబడుతూ ఉన్నారు జనాలు అయితే. ఎక్కడ ఇంత దూరం వచ్చిన తర్వాత మనం తప్ప ఎవరు లేరు చూడండి. ఎక్కువ చూసారు కదా, అంత ఓపెన్ స్పేస్ ఉంది చుట్టూ. అటు కొండ ఇటు కొండ, మధ్యలో ఇలా స్పేస్ ఉండేసరికి మనకి ఎక్కువ వస్తుంది మన వాయిస్ మనకే. తిరుపతి మెట్లు ఒకసారి ఉంటే బయట చూడు ఎట్లా ఉన్నాయో. ఈరోజు ఎండ వచ్చింటే చచ్చిపోయాం. ఈరోజు చాలా క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి పోలేక ఈ అందమైన లొకేషన్ అన్నింటినీ మీకోసం షేర్ చేయాలి. మిషన్ ఇంపాసిబుల్ స్క్వేర్ క్యూబ్. ఇది చేతులు కింద పెట్టకుండా ఎక్కడ అంటే వెనకాల ఎక్కడ ఉంటే ద్రోగళ్ళు అంటాడు పట్టుకోవడానికి మమ్ములను బాబోయ్. ఊరే ఇది లాగేసరికి సగం పోతుందిరా మన ఊరిక. వచ్చేసింది అన్నారు కదరా బాబా. ఏంట్రా హీరో హీరోయిన్ లా అన్నారా. తర్వాత ఏం లేదు, రెస్ట్ తీసుకోవడానికి అసలు. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్. పైకి ఎక్కేయాలి రెక్కలతో ఆయన. మ్యాక్సిమం వచ్చేసాం. ఇంకా ఈ హైట్ మనం ఎక్కితే మన పాయింట్ రీచ్ అయిపోయినట్టే డెస్టినేషన్కి. ఇక్కడ ఇంకొంచెం హైట్గా ఉన్నాయి. కోతులు కూడా చాలా కోతులు ఉన్నాయి చుట్టూ. ఆహా భలే ఉందిరా. కొత్త నేలపై చూసారు కదా, అక్కడుంది మనకి టెంపుల్. మనం అక్కడికి వెళ్ళాలి. ఎంత స్ట్రైట్గా ఉందంటే పాయింట్. అందులో ఈ రాళ్ళు కూడా మనకి చాలా స్మూత్గా ఉన్నాయి. ఈ తాళ్ళు కట్టారు కాబట్టి మనకి పట్టుకోవడానికి కొంచెమైనా గ్రిప్ ఉంది, లేకపోతే చాలా కష్టం అయ్యేది. పంపకం తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి శిఖరం. దారి లేదు. ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి రావడానికి మాత్రం దారి. చూసారు కదా, ఏం లేదు, జస్ట్ ఒక్కళ్ళు నడవడానికి మాత్రమే స్పేస్ ఉంది ఇక్కడ. అటు పక్కన ఒక లోయ, పక్కన రాళ్ళు ఇవి కట్టారు, కొంచెం పర్లేదు.
దర్శనం అతి కష్టం మీద చాలా జాగ్రత్తగా వచ్చి ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. చూడొచ్చు మీరు మన వెనకాల ఆల్రెడీ దర్శనం చేసుకుంటారు. కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎడ్జ్ అనమాట ఇది, మనకి కొండకి ఇదే ఎడ్జ్. అంటే ఒక్క మనిషి నడవడానికి మాత్రమే దారి ఉంది, కొంచెం పట్టుకోవడానికి అవి ఇవి ఉన్నాయి. కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, చూసారు కదా. అయినా అక్కడ ఇంకా ప్రదక్షిణాలు చేస్తున్నారు వాళ్ళైతే. ఇంకా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గాలి కూడా చాలా బాగా వేస్తుంది ఇక్కడ. సో ఈ గాలిలో మనం ఈ ఎడ్జ్లో మనం తిరగాలంటే, ప్రదక్షిణ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఖచ్చితంగా మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. మీరు ఫ్రెండ్స్తో వస్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్లీ నరసింహస్వామి భూమి మీద కాలు పెట్టిన మొదటి ప్లేస్ని అయితే విజిట్ చేసాం. దర్శనం కంప్లీట్ చేసుకుని మనం ఏదైతే ప్లేస్లో వచ్చామో ఆ ప్లేస్ నుంచి రిటర్న్ అవుతున్నాం. చూసారు కదా, పైన అయితే సీరియస్గా చెప్తున్నా చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.